ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడినట్టుగా, యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన త్రోవను నీకు బోధించెదను. ఆయన అంటున్నాడు, నేనే నీ దేవుడినైన నేనే నీకు ఉపదేశం చేస్తాను, ఆలోచన ఇస్తాను, నువ్వు ఎలా నడవాలో నీకు తెలియజేస్తాను, నీ గమ్యం వరకు నేను నిన్ను చేరుస్తాను. ఆయనే మన నడిపించే నాయకుడిగా ఉంటాను అంటున్నాడు అనమాట. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా, పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా తగలనీయకుండా, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన్ని నెత్తి పట్టుకొని, శ్రమ వచ్చినప్పుడల్లా ఆయన పాదాల మీద నీ పాదములు అక్కడ పడకుండా ఎత్తుకొని ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి తీసుకొని వెళ్తూ, నీ మార్గమంతా నేను నీకు తోడుగా ఉంటాను, నేనే నీకు బోధిస్తాను, ఎలా నడవాలో ఏం చేయాలో అక్కడ నేను నీకు బోధిస్తాను, నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. ఇంతకంటే గొప్పగా ఏ తల్లి తండ్రి కూడా మన కుటుంబస్తులు చేయకపోవచ్చు, మనం నమ్మిన వారు మనల్ని చేయకపోవచ్చు, మనకంటూ ఉన్నారు అన్నవారు మనకి ఇంతగా చేయకపోవచ్చు. కానీ నీ దేవుడైన యెహోవా నీతో ప్రమాణం చేస్తున్నాడు, నీ దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, నువ్వు నడవలసిన త్రోవ నేను నీకు బోధిస్తాను, నీకు ఉపదేశం చేస్తాను. నువ్వేం చేయాలో అర్థం కావట్లేదా, నీ ఆలోచన ఎలా ఉంటుందో అర్థం కావడం లేదా, నేను నిర్ణయం తీసుకోవడంలో నీకు అర్థం కావడం లేదా, కానీ నేను నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నాతో ఉండు, నాతో మాట్లాడు, నేను నిన్ను నడిపిస్తాను, బోధిస్తాను అంటున్నాను. నిజమే, చాలామంది నిర్ణయం తీసుకోలేని సమయంలో దేవుని పాదాల ఎద్దకు వచ్చినప్పుడు ఆయన స్పష్టంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన నువ్వు అంటుకట్టుకొని ఉంటే నిన్ను నడిపించే దేవుడు అనమాట. నువ్వు భయపడుకో నేను ఉన్నాను అని ప్రతి సమస్యలోంచి ఆయన నిన్ను తప్పించుకుంటూ ఆయన బోధిస్తూ తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఆ సమయంలో ఎవ్వరూ కూడా సహాయం చేయలేని సమయంలో ఆయన నిన్ను ఈ రీతిగా ఉండు, ఈ రీతిగా నడువు అని చెప్పినప్పుడు, ఆ మార్గంగా ఉన్న మనం వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తామన్నమాట. అందుకనే దేవుడు మరలా చెప్తున్నాడు, నీకు నేను జ్ఞానంతో నడిపిస్తాను, నేను నీకు నేర్పిస్తాను, నేను నిన్ను మధ్యలో వదిలేయను, నువ్వు తప్పు చేసావని వదిలేయను, లేకపోతే నీకు జ్ఞానం లేదని వదిలేయను, నువ్వు మంచిదానివి కాదు అని వదిలేయను, నువ్వు మంచివాడివి కాదని నిన్ను విడిచిపెట్టను, నేను నీకు బోధిస్తూ నడిపిస్తూ సరిచేస్తూ గమ్యానికి చేరుస్తాను. భయపడొద్దు, నువ్వు మునిగిపోవు, పడిపోవు, కాలిపోవు, కాబట్టి నా చేయి పట్టుకొని ముందుకి నడవలసిన మార్గం భయపడకు అంటున్నాడు. దేవుని కృప మనకు తోడుగా ఉంది కాబట్టి భయపడొద్దు. అటు కృప మనకి ఇచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ రోజు వరకు అయా ఎదురు చూస్తున్నారు, ఈ మంచి మాటలను బట్టి సంతోషిస్తున్నారు. వందనాలు అయ్యా, నువ్వు మాట్లాడుతున్నావు, నేను నీకు బోధిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీకు సహాయకుడిగా ఉంటానని వాగ్దానం చేస్తున్నావు. కాబట్టి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, కృపను బట్టి వందనాలు. ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రవేశ వారి జీవితంలో నిర్ణయం తీసుకోలేక అధైర్యపడుతున్నారు, వారి జీవితంలో మీరు ఉండి నడిపించండి ప్రభా, స్తోత్రాలు. అలాగే ఈరోజు బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డని జ్ఞాపకం చేసుకొని తండ్రి అయా, తండ్రి ప్రభు ఎదురు చూసిన బిడ్డని పరిశుద్ధాత్మ దేవుడ వందనాలు అయా. ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తను ముందుండి సహాయం చేయండి. ఆర్థికంగా అయా అనారోగ్యంగా ఉంటున్న వారిని, ఆర్థిక ఇబ్బందులు ఆయా కుటుంబ కలహాలతో అసమాధానాలతో ఉంటున్న వారిని తండ్రి ప్రభా, కోర్టు గొడవలతో ఉంటున్న వారు కావచ్చు, భూతగాదాలతో ఉంటున్న వారు కావచ్చు ప్రభా అయా. తండ్రి ప్రభా భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి అలజడులు కావచ్చు ప్రభా, ఏదైనా కూడా తండ్రి ప్రవేశ నువ్వు జ్ఞాపకం చేసుకొని తప్పించి కనికరించి కృప చూపించి అద్భుతం చేయమని, ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.